హాయ్ ఆల్, వెల్కమ్ టు అనదర్ మినీ వ్లాగ్. ఈ వీడియోలో హౌ ఐ స్పెండ్ మై వీకెండ్ చూపిస్తాను, చూసేయండి. నా డే అయితే చాలా పీస్ఫుల్గా స్టార్ట్ అయ్యింది. నేనైతే బ్రేక్ఫాస్ట్ కోసం ఓట్ మీల్ ప్రిపేర్ చేసుకుందామని కొత్తగా కొన్న కెటిల్ అయితే ఓపెన్ చేశాను. మిల్క్ అయితే బాయిలింగ్ కోసం అని పెట్టేశాను, కానీ నాకైతే అప్పటికే కొంచెం డౌట్ వచ్చింది. ఎందుకంటే వన్ సైడే బాయిల్ అవుతున్నట్టు కనిపించింది. సర్లే ఏముందిలే సెట్ అయిపోతుంది అనుకున్నాను. తర్వాత అయితే నేను బ్రేక్ఫాస్ట్ చేసేసుకొని తినేసేసాను. లంచ్లోకి బాయిల్డ్ ఎగ్ చేసుకుందాము అని చెప్పి మళ్ళీ కెటిల్ తీసాను. ఇక్కడే నేను పెద్ద మిస్టేక్ చేశాను. అసలు తీయకుండా సరిపోయేది, కానీ నేనైతే ఎగ్ బాయిల్ చేసుకుందాం అని చెప్పి అన్ని నీట్ గా ప్రిపేర్ చేసుకొని ఎగ్స్ అయితే బాయిల్ కోసం పెట్టేసేసాను. కాసేపటి తర్వాత అయితే నాకు స్మెల్ రావడం స్టార్ట్ అయింది. ఏంటి బర్నింగ్ స్మెల్ అని చెప్పి నేనైతే స్విచ్ ఆఫ్ చేసి చెక్ చేస్తే కింద ప్లాస్టిక్ బేస్ అండ్ మనం కుక్ చేసుకునే బౌల్ అయితే నాకు మెల్ట్ అవుతూ కనిపించాయి. నేనైతే చాలా షాక్ అయ్యాను. కాసేపు దాన్ని అయితే చల్లారనిచ్చి తర్వాత చెక్ చేస్తే మనం కుక్ చేసుకునే బౌల్ ఏదైతే ఉందో అక్కడ వోల్టేజ్ ఎక్కువ అవడం వల్ల ఒక్క సైడే హీట్ ఎక్కువ ఉండడం వల్ల అదైతే మెల్ట్ అయిపోయింది. నాకైతే చాలా బ్యాడ్గా అనిపించింది. నేను పిక్చర్స్ యాడ్ చేస్తున్నాను చూడండి. నాకైతే చాలా కోపం వచ్చింది. నేను ప్రోడక్ట్ కొని 2 days కూడా అవ్వట్లేదు. ఇంకా ఏం చేయాలో అర్థం కాక కొంచెం బయటకు వెళ్ళి స్నాక్స్ తెచ్చేసుకొని ఒక ఐస్ క్రీమ్ తిని అలా కొంచెం చల్లబడ్డాను. తర్వాత అయితే నేను లంచ్ ఇంకా ఏం తినలేదు, స్కిప్ చేసేసాను. ఇంకా ఈవినింగ్ డిన్నర్లోకి అయితే మా పీజీలో ఈరోజు దోశ పెట్టారు. ఇంకా అది తినేసి అలా డేని అయితే కంప్లీట్ చేశాను. కానీ ఈ బ్రాండ్ గురించి అయితే నేను రివ్యూ రాశాను అమెజాన్లో అండ్ రిటర్న్ కూడా అప్లై చేశాను.